తెలంగాణ ఉద్యమ సమయంలో అవునండి. ఉస్మానియా క్యాంపస్‌లో 'ఉదయించిన కిరణం' అనే సాంగ్ మీరే పాడారని చెప్పి తెలిసింది. అది అవును. మీరే పాడారా? అవునండి. నిజమండి. ఆహ్, ఈ పాట ఆహ్, 'నల్లగొండ ముద్దుబిడ్డ' అభినయ్ శ్రీనివాస్ గారు 'గోరింటాకు నవవసంతం' సినిమాలకు రాసిన మంచి రచయిత. ఆయన రాయడం జరిగింది. ఆహ్, హ్మ్, బహుశా 2009లో అనుకుంటా ఈ పాట రికార్డింగ్ జరిగింది. గజ్వెల్ వీరన్న స్టూడియోలో. ఇప్పుడు అన్నయ్య అక్కడ అమూల్య స్టూడియోగా పేరు పెట్టి హైదరాబాద్‌లో తను నడిపిస్తున్నాడు. అన్నయ్య వాళ్ళ స్టూడియోలో ఈ సాంగ్ నన్ను అభినయ్ శ్రీనివాస్ అన్న పాడించడం జరిగింది. ఆ పాట ఒకసారి ఆ ఉద్యమ సమయంలో ఆ పాట ప్రతి చోట మేము విన్నాము. మ 'బతుకమ్మ' సాంగ్ కూడా మీకు మంచి పేరు తెచ్చిందని చెప్పేసి విన్నాం. అవునండి. అవునండి. 2015లో రిలీజ్ అయిన 'బతుకమ్మ' సాంగ్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఆడబిడ్డలందరినీ అలరించిన పాట. నిజంగా ఈ పాటను ఆదరించిన ప్రతి ఒక్క తెలుగింటి ఆడబిడ్డలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాట కీర్తిశేషులు కందికొండన రాయడం జరిగింది. ఈ పాటకి సురేష్ బొబ్బిలి గారు మ్యూజిక్ చేయడం జరిగింది. దామోదర్ గారు దీన్ని దీన్ని పర్యవేక్షణ చేయడం జరిగింది. అలాగే కందుకూరి అనిల్ గారు కొరియోగ్రఫీ చేయడం జరిగింది. నేను తేలివిజక పాడడం జరిగింది ఈ పాట. పచ్చ పచ్చని పల్లె పచ్చాని పల్లె మబ్బుల్లో లేసింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది. అందాల బొడ్డెమ్మ వాకిట్లో పెట్టి చైలెత్తి మొక్కింది కాపాడమంటూ గౌరమ్మ నడిగింది. ఆడబిడ్డలు ఇంటింట నిండే అమ్మ నాన్న గుండెంతో పొంగే సత్తిపిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లు ఊరే. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. పచ్చ పచ్చని పల్లె పచ్చాని పల్లె మబ్బుల్లో లేచింది వాకిళ్ళు ఊడ్చి ముగ్గుళ్ళు పెట్టింది. సామాజిక గీతాలు కూడా మీరు చాలా పాడారని చెప్పేసి విన్నాము. అవును. సామాజిక గీతాలంటే నాకు సిరిసిల్ల సత్తారన్న స్టూడియోలో మత్స్యదేవేంద్రన్న సాంగ్, దానికి నామదేవ్ గారు మ్యూజిక్ చేయడం జరిగింది. చాలా మంచి పాట. వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళని బతుకులు ఊపిరి పోసింది ఆడదేరా. తల్లిగా చెల్లిగా తాను అర్ధాంగిగా సకల బాధల కోర్చి సాధింది మీ తల్లి, ఆ తల్లి ఆడదేరా. ఓ పురుష ఆడదే అమ్మాయరా. వినవయ్యవో పురుషుడా ఆడది అబలెట్లా అవుతుందిరా, నూరేళ్ళని బతుకులు ఊపిరి పోసింది ఆడదేరా. అలాగనే ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో, ఏదో గ్రహణం పట్టింది ఎందుకో ఇలా అవుతుంది. తెలుపవమ్మ తరతరాల చరితను తనివి తీరనే వింటాను. ఏమో ఏమో ఈ కాలం ఎటు పయనిస్తుందో, తీరం చేరే దారి కనుమరుగవుతుందో. ఇలాంటి సామాజిక గీతాలు చాలా